ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవ సేవకులందరికీ పరిశుద్ధులందరికీ నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. రండి, దేవుని వాక్యం వినుటకు మీ స్థలాల్లో కూర్చొని వాక్యం వినండి. మీరందరూ కూడా దేవుని వాక్యం ఎంతో శ్రద్ధతో దైవ సేవకులు విశ్వాసులైన వారందరూ ఎంతో శ్రద్ధతో వాక్యం వింటున్నారు. ఎంతో దీవించబడి ఆశీర్వదించబడి స్థిరపరచబడి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. దాని కొరకై దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. రండి, ద్వితీయోపదేశకాండములో 31 అధ్యాయం 8వ వచనంలో ఇచ్చిన వాగ్దానం, నేను నీ ముందర నడుచు యెహోవా నేనే, భయపడకము, దిగులు పడకము, విస్మయం పొందకము, నేను నిన్ను ఎడవను ఎడబాయను అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, నీ ముందర నడిచేవాడు లేక నీతో ఉన్నవాడు అన్న వాక్యాన్ని మనము ముందుకు సాగి వెళుతున్నాం. ఈ సమయంలో పోయినసారి కూడా ఇస్సాకు కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇస్సాకుతో దేవుడు తోడై ఉన్నాడు. ఏ రీతిగా తోడై ఉన్నాడని కొద్దిగా మనం చూసాం. మరొకసారి ఆ మాటలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనాలు, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా తనకి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని తండ్రి, ఈ సమయంలో ప్రతి దైవ సేవకుడితో ప్రతి విశ్వాసతో మాట్లాడి మహిమ పొందమని, మాతో ఉన్నావు అనే ఆ నిర్ధారణలోకి వచ్చాం. దేవా, అలాగే జీవిస్తున్నాం. ఇంకా కూడా నీ మీద విశ్వాసం ఉంచి నిన్ను వెంబడించి నీ పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి, సేవకులకు విశ్వాసుల ముందుకు సాగిపోవడానికి విశ్వాసుల కృపను అనుగ్రహించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇది వరకు చెప్పినట్లుగా ప్రపంచాన్ని బాగా ముంచెత్తేది లేక ప్రపంచాన్ని ధ్వంసం చేసి 3 ఉన్నాయి. ఒకటి కరువు, రెండోదిగా తెగుళ్ళు, మూడోదిగా యుద్ధాలు. ఈ 3 కూడా ప్రపంచాన్ని వణికింపజేస్తాయి, ధ్వంసం చేస్తాయి, సర్వనాశనం చేస్తాయి. అదే సమయంలో ఈ కరువు అనే విషయం వస్తే అబ్రహాము ఎప్పుడైతే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం పిలువబడ్డాడో, తన ప్రయాణాన్ని దేవుని మాట విని ప్రయాణాన్ని మొదలుపెట్టి కొనసాగిస్తున్న సమయంలో తొల్లుడి దినాల్లోనే ఇంచుమించులో అతని జీవితంలో గొప్ప కరువు వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తునకి వెళ్ళాడు. ప్రియులారా, అక్కడ ఏం జరిగిందో తర్వాత మనం చూస్తాం. కానీ అదే కరువు అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చాను. ప్రియులారా, అబ్రహాము జీవితం ప్రారంభించినప్పుడు ప్రారంభ దశలో ఇంచుమించులో కరువు వచ్చిన సమయంలో ఐగుప్తుకు వెళ్ళాడు అబ్రహాం. అదే ఐగుప్తు ఎందుకు వెళ్ళాడంటే గొప్ప కరువు వచ్చింది. కరువు కాలంలో పోషించబడ్డం అనేది చాలా కష్టం. అబ్రహాముకి అప్పుడు పిల్లలు కలగలేదు, భార్య భర్తలు మాత్రం ఉండలేదు, శారా అబ్రహాం మాత్రం ఉండలేదు. కానీ వారు వెంట గొప్ప జనసమూహం ఉంది అబ్రహాం వెంట. ఆ కరువుకు కరువులో పోషించబడ్డానికి ఐగుప్తుకి వెళ్ళాడు. ప్రియులారా, మళ్ళీ ఐగుప్తు నుంచి వచ్చాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, అది వేరే సంగతి. అదే కరువు ఇస్సాకు జీవితంలో తన ప్రయాణం మొదలుపెట్టాడు. కాస్త ముందుకు సాగుతున్నాడు.
తన తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, ఇద్దరు లేరు, గొప్ప జనసమూహం ఇస్సాకుతో ఉంది. అటువంటి సమయంలో మరి ఒక కరువు వచ్చింది. కరువు అనేది చాలా భయంకరమైంది. యోషోపు దినములో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో 7 సంవత్సరాల దేశాన్ని పీడింపజేసింది అంటాడు యాకోబు. ఒకరి ముఖాలు ఒకరు చూసి చనిపోయేదానికంటే ఐగుప్తులో ఆహారం ముందు కొనుక్కొని రమ్మంటాడు ప్రియులారా. కనుక కరువు ఒకరినొకరిని క్షీణింపజేస్తుంది. అనేక మంది కుటుంబాలు మింగివేస్తుంది. దేశాలు మింగివేస్తుంది. ఇటువంటి భయంకర కరువు ఇస్సాకు ప్రారంభ దశలో ఇంచుమించులో వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? ఈ కరువు కాలంలో నా వెంట ఉన్నవారు, నా ఇంట్లో ఉన్న దాసుల్ని ఏ రీతిగా పోషించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు, ఇక ఐగుప్తుకి వెళ్ళాలా, ఏమి చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఎంత గొప్ప మాట అంటే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను చెప్పు దేశమందు నివసించు. ఈ కరువు కాలములో దేవుడు ప్రత్యక్షమయ్యాడని ఎంత ఆశ్చర్యం అంటే ప్రియులారా, మన దేవుడు మనల్ని ఎడమాయడు. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, అది కరువా, యుద్ధకాలమా, రోగాలా, లేకపోతే తెగుళ్ళా, ఏదైనా రావచ్చు. కానీ ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నాడని ఇక్కడ మనకు రుజువు చేస్తున్నాడు. ఆ కరువు కాలములో ఎటు వెళ్ళాలి? 4 కార్నర్స్ మధ్యలో ఉన్నాడు ఆయన, 4 రోడ్లు జంక్షన్లో ఉన్నాడు ఆయన. ఎటు వెళ్ళాలి తోచట్లేదు. ఎటు వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళాలా, ఎక్కడ నివసించాలా, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివసించాలని ఆ 4 కార్నర్స్ రోడ్లో ఉన్నప్పుడు, ఏమి చెయ్యాలో అర్థం కానప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యమంటున్నాడు, నేను చెప్పు దేశమందు నివసించు, నీవు ఐగుప్తునకి వెళ్ళొద్దు అంటాడు. ఎంత గొప్ప విషయం! అదే 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గమున నేను నడిపిస్తానంటాడు. ఎంతో గొప్ప మాట అండి. నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గమున నడిపిస్తాను. అది మన దేవుడు, అదండి యేసు ప్రభువు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు అప్పుడు ఏమీ ఎక్కువ అనుభవం లేనివాడు. కుటుంబాన్ని నడిపించే విషయంలో కానీ, తన జీవితయాత్ర నడిపించుకోవడానికి గొప్ప విశ్వాస వీరుడిగా కాకుండా, ప్రారంభంలోని ఏమి చేయాలో తెలియదు. కానీ కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై మొదటి మాట, నీవు ఐగుప్తునకి వెళ్ళొద్దు అంటాడు. నువ్వు ఐగుప్తునకి వెళ్ళొద్దు, ఎందుకంటే కరువులో పోషించేవాడు నేను. ఎటువంటి కరువు కాలమునున్నా, యుద్ధ కాలమునున్నా, తెగులు వచ్చినా, ఏ తెగులు నీ గుడారమున సమీపించదన్న వాగ్దానం నేను చేయలేదా? ఆ వాగ్దానం మీద నా బిడ్డలు ఆధారపడలేదా? నీ ప్రక్క 10,000 మంది నీ కుడిపక్క, నీ కుడిపక్క 10,000 మంది, పక్కన 10,000 మంది పన్నను భయపడినని దావీదు చెప్పినట్టుగా, అది యుద్ధకాలంలో నీ కుడి ప్రక్క 10,000 మంది కూల్చబడవచ్చు, నీ ఎడం ప్రక్క 1000 మంది కూలి ఉండవచ్చు, శత్రువులు వచ్చి వారిని ఖడ్గాలతో చంపవచ్చు. అటువంటి శవాలు నీ మధ్యలో నీ ముందున్నప్పటికీ నేను మాత్రం నిన్ను ఎడవను. 10,000 మంది దండి ఇచ్చి నా మీదకి వచ్చినను నేను భయపడనని 3వ కీర్తనలో దావీదు అన్నట్టుగా. ప్రియులారా, గనుక దేవుడు కరువు కాలములో మనతో ఉంటాడు. యుద్ధాలు ప్రారంభమైతే అప్పుడు మనతో ఉంటాడు దేవుడు. అదే సమయంలో తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అదండి మన దేవుడు. ఏ తెగులు నీ గుడారను సమీపించదు. ఆ వాగ్దానం తీసుకోవాలి నువ్వు. నీ కుడి ప్రక్క 10,000 మంది పడినా, నీ ప్రక్క 1000 మంది కొన్నప్పటికీ
యుద్ధం ఘోరాతు ఘోరంగా జరిగినప్పటికీ, ఆ యుద్ధ భూములు ఉన్నప్పటికీ దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఆయన నిన్ను ఎడబుడు ఎడబాయుడు. ప్రియులారా గమనించండి, దావీదుని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో యుద్ధాలు, ఎన్నో యుద్ధ భూములు ఉన్నారు దావీదు. కానీ దావీదుని దేవుడు కాపాడి నడిపించాడు, భద్రపరిచాడు. ఏలియాను దేశాలు తిరిగి ఏలియాను చంపించడానికి అహాబు రాజు ఏలియాని దేవుడు దాచిపెట్టేశాడు. అక్కడే ఉన్నాడు. దేశాలకు వెళ్ళాడు, వెతుకుతున్నారు. ఏలియా ఎక్కడున్నాడు, అతను పట్టుకొని రండి చంపేద్దామని చెప్పి ఎందరో మనుషులు పంపించాడు, సైనికులు పంపించాడు. ప్రియులారా ఎక్కడ కనబడకుండా ఏలియాను అక్కడే దాచిపెట్టాడండి. దేవుడు దాచిపెడితే ఎవరు కనిపిస్తారండి? ఎవరు కనిపిస్తారు? అర్థమైందా మీకు? గనుక కరువు కాలం భయంకరమైంది. అటువంటి కరువు కాలంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవునికి నీకు సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి, దేవునికి నీకు కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ ఎప్పుడు తెగిపోకూడదు. ఆది అపోస్తులు కానీ, ఆది మా భక్తులు కానీ ఎందరికో దేవునికి వారికి సంబంధాలు, సహసంబంధాలు పోగొట్టుకోలేదు సుమా. ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఆ దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను చెప్పు దేశమందు నివసించన్నాడు. 3వ వచనం, ఈ దేశమందు పరవాసవి ఉండుము. ఈ దేశంలో అలా ఉండు, పరదేశం ఉండు. అప్పుడు నేను చేస్తాను, నేను నీకు తోడు ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఈ దేశంలోని ఎక్కడైతే ఎక్కడైతే కరువు ఉందో, ఎక్కడైతే కాటకం ఉందో, ఎక్కడైతే కరువు ద్వారా ప్రజలు మరణిస్తున్నారో, ఎక్కడైతే దేశం నాశనం అయిపోతుందో, ఎక్కడైతే కరువులో ప్రజలు క్షీణించిపోతున్నారో అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నేను సర్వంతరం, నేను ఎక్కడన్నా దేవుడిని, నేను నీకు తోడై ఉన్నాను ఇస్సాకు, భయపడకు. ఎంత మంచి మాట అండి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీకు తోడై ఉందును అంటాడు దేవుడు. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. ఎంత గొప్ప ఆలోచన చెప్తున్నాడు ప్రియులారా, ఎంత గొప్ప ఆలోచన చెప్తున్నాడు. కింద వచనాలు చూస్తే ఏలనగా, నీకును నీ సంతానమునకు నీ దేశములన్నీ ఇస్తాను. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో ఈ దేశం, ఇక్కడి దేశాలను కూడా నీకు అనుగ్రహించబోతున్నాయి. నేను భయపడుకో, దిగులు పడుకు, విస్మయం పొందకు. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉండు. కదల్చబడవలసిన అవసరం లేదు, కలవరం పడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, కలవరం చెందవలసిన అవసరం లేదు. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎక్కడైతే ఉండు అక్కడ ఉండు. నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చేదను. ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానముకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములను సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ప్రియులారా ఎంత గొప్ప వాగ్దానం చేస్తారు. కరువు కాలములో, భయంకరమైన కరువు కాలంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. నువ్వెక్కడికి వెళ్ళవలసిన పని ఇక్కడే ఉండు అంటాడు ఆయన. ఇక్కడ ఉండు అంటాడు. తర్వాత నీ సంతానమునకి దేశాలను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుణ్ణే నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుడు ప్రత్యక్షమవుట ఎంత గొప్ప విషయం. ఇలాగును అబ్రహాముతో ఉన్న దేవుడు ఇస్సాకుతో ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. అబ్రహామునకు తోడైన దేవుడే ఇస్సాకునకు తోడైనాడు. ఇస్సాకు నాకు తోడైన దేవుడే ఈ రోజున నీతో ఉంటున్నాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నీతో ఉండబోతున్నాడు. అయినా నీతో ఉన్నాడు కూడా, నీతో ఉందునని చెప్తున్నాడు. మరి ఒక సందర్భం ఇదే అధ్యాయంలో
24వ వచనంలో మరొక మాట ఉంది. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఎక్కడ 23వ వచనంలో ఆ గెరారులోంచి వచ్చినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించి దీవించి ఎంతో ఆశీర్వదించాడు, దీవించాడు, ఎంతో హెచ్చించాడు, బహుగా ఆశీర్వదించాడు. శత్రువులు అబీమెలెకు తన పనివారు తన దాసులు ఈ ఇస్సాకునికి ఎంత బాధలు కలుగు చేసినా, ఎంత నొప్పి కలుగు చేసినా, ఎన్నిసార్లు జగడమాడినప్పటికీ దేవుడు ఆయనకు తోడై నడిపించాడు. చివరిగా ఆయన ఎంతో ఆశీర్వదించాడని చెప్పి అక్కడ ఉండిపోకుండా ఎక్కడికంటే అక్కడి నుండి అతడు బెయేర్షాబాకు వెళ్ళాను. బెయేర్షాబాకి వెళ్ళిన రాత్రి, అదే రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడండి. సర్వ సమృద్ధిని అనుగ్రహించాడు దేవుడు. ఏ దేశములో నివసించు ఇక్కడే నివసించండి 2-3 వచనాలను చెప్పాడో, ఏ దేశంలో ఉండమన్నాడో అదే దేశంలో ఇస్సాకున్నాడు. ఆ దేశంలో అత్యధికంగా ఆశీర్వదించి దీవించి గొప్ప బలమైన 16 వచనంలో బహు బలము గలవాడుగా చేశాడు. 12, 13, 14 వచనంలో ఎంతో హెచ్చించి ఆశీర్వదించాడు. ప్రియులారా, గొప్ప బలమైన జనంగా చేశాడు. మరి గెరారులో నివసించాడు, అక్కడ ఉండిపోయాడా? అక్కడ ఉండిపోకుండా మరొక అడుగు ముందుకు వేశాడు. ఎక్కడికి? బెయేర్షాబాకు దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మాట గమనించండి దైవ సేవకులారా, విశ్వాసులారా. కరువు కాలంలో ఇస్సాకునకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. దేవుడు ఆయన తోడై ఉన్నాడు, నడిపించాడు. తర్వాత అతన్ని ఎంతో ఆశీర్వదించాడు, బలమైన జనాంగంగా చేశాడు. ఎ మైటీ గాడ్ అండ్ మేక్ ఐజాక్ అండ్ ద మల్టిపుల్ అండ్ మైటీ నేషన్స్. గొప్ప జనముగా చేశాడు, బలమైన జనముగా చేశాడు, ఎంతో ఆశీర్వదించాడు, దీవించాడు. మరి ఇక్కడే నివసించాడు. ఆశీర్వదించి దీవించబడ్డంత వరకు అక్కడి నుండి మళ్ళా ప్రయాణమై బెయేర్షాబాకి వెళ్ళాడు. బెయేర్షాబాలో ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమైంది. గమనించండి, దేవుడిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అక్కడికి వెళ్ళు, అక్కడ సువార్త ప్రారంభించు, సేవ ప్రారంభించు. పరిచర్య ప్రారంభించబడిన తర్వాత అక్కడ గొప్ప సంఘాన్ని దేవుడు ఇస్తాడు. ఎన్నో శోధనల మధ్యలో నిన్ను ఆశీర్వదించి దీవించి బలమైన జనాంగంగా చేస్తాడు దేవుడు. బలమైన సంఘాన్ని కట్టి నీకు చేతికి అప్పగిస్తాడు దేవుడు. అనేక మంది దైవ సేవకుల విషయంలో చూస్తే ఎక్కడైతే వారు దేవుడు ఉండమని అక్కడ ఉండి బలమైన సంఘం కట్టి మళ్ళీ తిరిగి అక్కడే ఉండిపోతారు. అక్కడి నుంచి కదలరండి, ఇక్కడే స్థిర నివాసం వేసుకుంటారు. ప్రియులారా, గమనించండి, ఎక్కడైతే నిన్ను దేవుడు ఉండమని చెప్పాడో, ఏ స్థలంలో దేవుడు శోధనలు, కష్టాలు, ఇరుకుల మధ్యలో సేవను, పరిచర్యను అభివృద్ధి పరిచాడో అక్కడ మాత్రం ఉండిపోకు. అక్కడి నుంచి మరొక అడుగు ముందుకు వెయ్యి, మరొక అడుగు దేవుని సన్నిధికి వెయ్యి, మరొక అడుగు బెయేర్షాబాకు రా, మరొక అడుగు దేవునికి ప్రార్థన చేయడానికి, మరొక అడుగు ముందుకురా, బలిపీఠం కట్టి ఆయన ఆరాధించి దేవుని ఘనపరచడానికి. అనేక మంది వారి స్థిరపరచబడిన దగ్గర ఆగిపోతున్నారు. అనేక మంది విశ్వాసులు వారు పేదవారుగా ఉంటారు, దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, ఆశీర్వదించబడ్డ దగ్గరే ఉండిపోతారు. కానీ ఒక అడుగు ముందుకు వేయరు. ప్రియులారా, దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయరు, దేవుని సాన్నిధ్యంలో గడపడానికి అడుగు ముందేరు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏముందంటే అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. బెయేర్షాబాకి వెళ్ళి అక్కడ దేవునికి ఒక బలిపీఠం కడుతున్నాడు. ఇది నా మెసేజ్ కాదు, తర్వాత మాట్లాడుకుందాం. బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు, దేవునికి బలులు అర్పిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రియులారా, గెరారులో ఉండమన్నాడు, అబీమెలెకు దగ్గర ఉండమన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు. ఎంతవరకు ఉన్నాడు? దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు,
బలమైన జనాంగం చేశాడు. అక్కడి స్థిర నివాసం వేసుకోలేదు. దేవుడు ముందే చెప్పాడు, ఈ దేశంలో నువ్వు పరవశమై ఉండమన్నాడు. పరవశం మాత్రమే. ఎప్పటికర స్థావరం కాదు నీది. ఈ భూమి నీది కాదు, ఈ దేశం నీది కాదు, ఈ లోకం నీది కాదు. స్థిర నివాసం మనకి లేదు. ఇక్కడ పరవశమై ఉండు. అవును, మనం పరదేశం యాత్రికులం, పరదేశం యాత్రికులం అండి. ఎక్కడైతే దేవుడు నిన్ను స్థాపించాడు అక్కడే ఉండిపోతావేంటి? అక్కడ దేవుడు నిన్ను స్థిరపరిచాడు, బలపరిచాడు, బలమైన సంఘం ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అక్కడే ఉండిపోతావేంటి? విశ్వాసులారా, మిమ్మల్ని ఎంతో దేవుడు దీవించి ఆశీర్వదించాడు, అక్కడే ఉండిపోతావేంటి? మరొకరికి ముందుకురా, బేర్షెబకురా, బలిపీఠం కట్టడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి ముందరికి. అక్కడ ఆగిపోకు. అక్కడ ఆగిపోవడం దేవుని చిత్తం కాదు. నీ జీవితంలో కరువు కాలంలో దేవుడు ఆయనకి ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు. సర్వ సమృద్ధి కలిగినప్పుడు మరొకరుగు విశ్వాసంతో వేసినప్పుడు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యేమంటున్నాడు. చక్కని మాట. ఆ రాత్రి యెహోవా తనకి ప్రత్యక్షమై, నేను నీ తండ్రైన అబ్రాహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను. 3వ వచనంలో నీకు తోడై ఉందునన్నాడు. ఇక్కడ నేను నీకు తోడై ఉన్నాను. ఆ కరువు కాలంలో చెప్పాను కదా ఇస్సాకు, నీకు తోడై ఉందునని. మరి ఇంతవరకు తోడై ఉన్నాను కదా, ఇప్పుడే ఉన్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ తోడై ఉందునన్నాడు. ఇక్కడ నేను తోడై ఉన్నాను. ఇంకెందుకు? వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నా కొరకే విశ్వాసం జీవించు, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప మాట. గనుక భయపడకము, నా దాసుని అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదనని చెబుతున్నాడు. ప్రియులారా, ఆగిపోకండి దైవ సేవకులారా. నీకు అప్పగించిన పరిచర్య ఉంది. ఏ స్థలానికి వెళ్ళి పరిచర్య ప్రారంభించమన్నాడో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఆగిపోకు. విశ్వాసులారా, ఎక్కడైతే దేవుడిని ఆశీర్వదించాడు, దీవించాడు, నీ కొమ్ముని ఇచ్చింపు చేశాడు, అక్కడ ఆగిపోక మరొక అడుగు మీదకి పోయి మరొక స్థలానికి వెళ్ళు, అక్కడ సాక్షిగా ఉండు. దైవ సేవకుడు మరొక స్థలానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించు. అక్కడ గుడారం వెయ్యి, అక్కడ బలిపీఠం కట్టు, అక్కడ మందిరం కట్టు. అక్కడ అయిన ఇంకొక స్థలానికి వెళ్ళు. వెళ్ళవలసింది మనం పరదేశం వెళ్ళవలసింది. నీవు ప్రయాణం కొనసాగిస్తున్న కొలది దేవుడు నీకు తోడై ఉంటాన్ని నడిపిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాన్ని నడిపిస్తాడు. ఇస్సాకు జీవితం 2 విషయాలు ముఖ్యమైనవి. కరువు కాలంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా సర్వ సమృద్ధి కలిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ 2 బ్యాలెన్స్ అర్థం చేసుకోండి. నీకు శ్రమల్లో నిందల్లో కరువుల్లో కాటకాల్లో దేవునితో సంబంధం కలిగి ఉంటావు కానీ చాలామంది. కానీ సర్వ సమృద్ధి ఉన్నప్పుడు ఆ ప్రార్థన, అట్టి విశ్వాసం, నిరీక్షణ, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, విశ్వాసంతో కూడిన జీవితంలో తగ్గిపోతారు. నో. కరువు కాలంలో దేవుని మీద అంత ఆధారపడతావో సర్వ సమృద్ధి ఇచ్చినప్పుడు కూడా అంతే ఆధారపడాలి. కరువు కాలంలో ఏ రీతిగా ప్రయాణం చేస్తావో సమృద్ధి ఉన్నప్పుడు అదే ప్రయాణం చేయాలి. కరువు కాలంలో నీ విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, దేవునితో సంబంధాన్ని ఏ రీతిగా కొనసాగించుకుంటావో అదే రీతిగా దేవుని నిన్ను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించినప్పుడు కూడా నీవు అదే లెవెల్లో ఉండాలి. అదే విశ్వాసం, అదే పరిశుద్ధ జీవితం, అదే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇది మాత్రం మర్చిపోక మళ్ళా ముందు ఆలోచించేద్దాం. మళ్ళీ ఇంకా తిరిగి ధ్యానం చేసుకుందాం. ఈ 2 మాటలు మర్చిపోకండి. నీ శ్రమకాలంలో ప్రత్యక్షమైన దేవుడు నీ సమృద్ధిలో కూడా ఆయన ప్రత్యక్షమవుతాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నీ శ్రమల్లో ప్రారంభ దశ ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుని మీద ఆధారపడి ఉన్నావో, నీ సర్వ సమృద్ధి కలిగినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. అక్కడ అలాగే దేవుడు నీకు ప్రత్యక్షమై మాట్లాడాడు, ఇక్కడ అలాగే ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఇది నేర్చుకోవాలా. గమనించండి. రండి, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ప్రత్యక్షము కావాలి.
నీ విశ్వాస ప్రారంభంలో, నీ మధ్యకాలంలో, నీ చివరికాలంలో, నీ చివరి ఊపిరిలో కూడా నీకు దేవునికి సంబంధం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన, పరిశుద్ధ జీవితం, విశ్వాస జీవితం, దేవునితో సహా సంబంధ జీవితం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ బలిపీఠాలు ఎప్పుడు కడుతూనే ఉండాలి. ఆ ప్రార్థన జీవితం, విశ్వాసంతో కొన్ని జీవితం ఎప్పుడూ కలిగి ఉండాలి. ప్రియులారా, రండి ప్రభు దగ్గరికి వెళ్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకునకు ప్రత్యక్షమైనాడు కరువు కాలంలో, ప్రారంభంలో. ఇస్సాకునకు సర్వ సమృద్ధి కలిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కరువు కాలంలో దేవుని స్వరం వింటున్నాడు, సమృద్ధి కాలంలో దేవుని స్వరం వింటున్నాడు. నువ్వు అదే వినాలి. ఎప్పుడూ తాజాగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉండాలి. అది నీ జీవితంలో ఉండవలసిన లక్షణం, నీ జీవితంలో జరగవలసినవి. ఎంతకాలమైంది దేవుడు నీకు ప్రత్యక్షమై? వాక్య ప్రత్యక్షతలో, వాక్యములో ఎంతకాలమైంది దేవుడు నీతో మాట్లాడి? నీ వాక్యం చదివి ధ్యానించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం బద్దలైపోతుంది. నువ్వు కన్నీరు కారుస్తావు, ఏడుస్తావు, విశ్వాసం బలం తెచ్చుకుంటావు, శక్తిమంతులవుతావు. వాక్యం చదివిన వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నీ వాక్యం నన్ను బ్రతికింపజేసింది, నీ వాక్యం నన్ను స్థిరపరిచింది, నీ వాక్యం నన్ను నిలబెట్టింది, అడుగులు స్థిరపరిచింది. ఈ వాక్యాలు చదువుతుంటే వాళ్ళంతా గగ్గురు పొడిచేదండి. హృదయం బద్దలైపోయి కన్నీరు రాదా? వాక్యం చదివి ధ్యానించినప్పుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, దర్శనము కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా ఎన్నో రీతిలో మాట్లాడు. అతి ప్రాముఖ్యంగా వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రారంభంలో మాట్లాడిన దేవుడే నీవు ఆశీర్వదించమని కూడా దేవుడు నీతో మాట్లాడాలి. అప్పుడే దేవునికి నీకు సంబంధం కలిగి ఉందని నీవు దృఢ విశ్వాసం ముందుకు వెళ్ళాలి. రండి ప్రార్థన చేద్దాం. మహా పరిశుద్ధుడైన తండ్రి, నా దేవా, ఇదిగో నీ వాక్యం విన్న దైవ సేవకులు, పరిశుద్ధులైన విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తాను తండ్రి. ఇస్సాకునకు కరువు కాలంలో నువ్వు ప్రత్యక్షమయ్యావు. అదే సమయంలో సమృద్ధి కలిగి కూడా ప్రత్యక్షమయ్యావు. కరువు కాలంలో నీ స్వరం విన్నాడు, సమృద్ధిలో కొన్ని స్వరం విన్నాడు. ప్రభువా, ఎంత గొప్ప విశ్వాసం జీవించాడు. అటువంటి విశ్వాస జీవితం ఆయన దేవునికి మాకు సహసంబంధమైన జీవితాలు మాకు అనుగ్రహించి మైంపును సహాయించమని ప్రభువా, వాక్యం చిన్న దైవ సేవకులు, పరిశుద్ధులైన విశ్వాసులు, వారి కుటుంబాల కొరకు దైవ సేవకులు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీ అందరికీ ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దైవ సేవకులారా, విశ్వాసులారా, మీ కొరకు ప్రార్థన చేస్తే మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్యం సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళు పంపించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.